చెప్పాను కదా మల్లిక, తిరిగి వస్తాను అని. అన్ని నిజాలతో సహా అని. అదిగో నా నిజం. భర్త ఉన్నా నన్ను విధవరాలిగా ఉంచారు. నా కూతురు బతికే ఉందని తెలిసినా నాకు కొంత ఊరట ఉండేది. నన్ను పూర్తిగా కృంగదీయాలని, నా బిడ్డ కూడా చనిపోయింది అని చెప్పారు. మహారాణిలా పెరగాల్సిన నా కూతుర్ని ఈ పరిస్థితుల్లో చూసేలా చేశారు. జీవితాంతం ఆ కుర్చీలోనే ఉండిపోవాలి అనుకున్నారు. ఇప్పటి వరకు నువ్వు ఇష్టం వచ్చినన్ని తప్పులు చేశావు మల్లిక. ఇప్పటినుంచి ఒక్కో దానికి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండు.